సార్ ఇది కాక్రోచ్ జనతా పార్టీ మొన్న రీసెంట్ గా ఒక ప్రొటెస్ట్ అనేది చేసారు, నీట్ ఎగ్జామ్స్ గురించి. ఏదైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్నారో వారు రిజైన్ చేయాలని చెప్పేసి, అండ్ దాని మోటివ్ మళ్ళీ ఇక్కడ ప్రియం ని కూడా రిజైన్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ దాంట్లో చూస్తుంటే మనం జేఎన్యు బ్యాచ్, ఎస్ఎఫ్ఐ బ్యాచ్ అండ్ ఎల్జిబిటి వాళ్ళు, అండ్ ఇంకోటి చూసుకుంటే అక్కడ 600 మెంబర్స్ యూట్యూబర్స్ అండ్ మీడియా పర్సన్స్ ఉన్నారంట. ఇది దానికి కవరేజ్ చేయడానికి వారి సంఖ్య అనేది మనకి 1 మిలియన్ 10 మిలియన్స్ అట్లా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అక్కడ గ్రౌండ్ లో వచ్చేసరికి అంతగా జన ఆకర్షణ చేయలేకపోయింది కాక్రోచ్ జనతా పార్టీ. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? నేను ఏదైతే ఇది ఒక డిజిటల్ ప్రొటెస్ట్, ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక డిజిటల్ ప్రొటెస్ట్. వినడానికి ఏమో చాలా బాగుంది. కూర్చున్న దగ్గర సోషల్ మీడియాలో మంచి కామెంట్స్ పెట్టుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. కనుక పర్టికులర్ గా అందుకని అందరికీ ఇంట్రెస్ట్ అనిపించింది అంటే ఆ కాక్రోచ్ అనే పదము, కాక్రోచ్ జనతా పార్టీ అనే పదము కాస్త దాంట్లో ఫన్ ఉంది, కాస్త ఎంజాయ్మెంట్ ఉంది, ఇంకా కాస్త ఆందోళన కూడా ఉంది, అన్ని మిక్స్డ్ గా వచ్చింది. అందుకని ఏమైందంటే 2 కోట్లు 2.2 crores అనే అంత మంది జాయిన్ అయ్యేసరికి ఇదేదో పెద్ద మూవ్మెంట్ వస్తుంది ఈ దేశంలో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అన్ని దేశాల్లో ఈ తిరుగుబాట్లు ఇలాగే వస్తున్నాయి. సోషల్ మీడియా యొక్క రోల్ కారణంగా అది నేపాల్ అయినా, బంగ్లాదేశ్ అయినా, శ్రీలంక అయినా, ఇంకే దేశమైనా కూడా రకరకాల ప్రొటెస్ట్లు, రోడ్లపైకి రావడాలు, ప్రభుత్వాలు కూలిపోవడాలు. సో ఇవన్నీ చూశాక మనకు కూడా ఏంటంటే ఒక రకమైన ఆందోళన, ఏంది అసలు జంజీ ఇంత ఇదిగా ఉన్నారా, వచ్చేస్తున్నారా రోడ్లపైకి, చూడాలి అనే ఒక ఆతృత. కనుక ఆయన కూడా అభిజిత్ దీప్తే చాలా బాగా స్ట్రైక్ చేశారు. యాక్చువల్ గా ఇది మనకు తెలుసు, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన ఒక కామెంట్, వీళ్ళంతా వచ్చి కోట్ల పైన పడతారు, ఏం పొద్దుగాక ఈ నిరుద్యోగులు కాక్రోచులు లాగా అని చెప్పేసి ఏదో పిచ్చి కామెంట్ ఆయన చేశాడు. ఆయన చేయకూడదు, చేశాడు. దాన్ని అదే బేస్ గా ఈయన ఒకటి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి చేసి మన మధ్యకి ఎక్కడో అమెరికాలో కూర్చొని ఈ దేశం పైన ఒక ప్రయోగం చేశాడు. ఆయన చేసే వరకు ఇక బాగా సోషల్ మీడియాలో అయితే రెస్పాన్స్ వచ్చింది. అయితే తీరా చూస్తే పాకిస్తాన్ లేకపోతే ఇతర బయట ఈవెన్ యుఎస్ అతర దేశాల నుంచి కూడా ఎక్కువ మంది దీంట్లో మెంబర్స్ గా జాయిన్ అయ్యారు. తక్కువ భారతదేశం నుంచి చాలా తక్కువ మందే ఉన్నారు. అది ముఖ్యమైనటువంటి విషయం. మరి దేశంలో చేరిన దాంట్లో ఎంతమంది సీరియస్ ఉన్నారు దీంట్లో అంటే మొన్న 6వ తేదీ ఆయన ఇండియాకి వచ్చినప్పుడు మనకు బయటపడింది. అంతా గింతేనా అని అనిపించింది. చాలా యాంగ్జైటీ. ఆయన ఎయిర్పోర్ట్ దిగంగానే కొన్ని వేల లక్షల మంది వస్తారేమో, 20 కోట్లలో కనీసం లక్షల్లో రారా అన్నప్పుడు, ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఎలా ఉంటుంది అని కొందరు యాంగ్జైటీ. అక్కడ జనమే రాలేదు. రాకపోయేసరికి ఆయన ఏం చేశాడు, అక్కడ నుంచి ప్రోగ్రామ్ షిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు ఫిక్స్ చేశారు. పోలీస్ స్టేషన్ లో అక్కడ కంప్లైంట్ ఇద్దాం, అక్కడ నుంచి మనం జంతర్ మంతర్ పోదామని. సరే, ఆ పోలీస్ స్టేషన్ లో పెద్ద రాలేదు. పోలీస్ స్టేషన్ లో తప్పకుండా పోలీసులు అరెస్ట్ చేస్తారు, చూడాలి అని మీడియా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. 500-600 కెమెరాలు. అసలు ఆ మీడియా హంగామా అంతా ఇంత కాదు. వెళ్తే అక్కడ అనుమతి ఇవ్వరు, తప్పకుండా పోలీస్ స్టేషన్. ఇక్కడ సినారియో ఏంటంటే సార్, వీళ్ళకి అనుమతి ఇచ్చారు, వీళ్ళ సంగతి ఏందో చూద్దామని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ కూడా అనుమతి ఇచ్చారంట కదా. నేను అదే విషయం చెప్తున్నా. అనుమతి ఇవ్వరు అని వెళ్తే అక్కడేముంది, అనుమతి ఇచ్చి కూర్చున్నారు, ఇంకా పెట్టుకోపో ఏం కావాలి అని చెప్పారు. ఇది అంటే డీల్ చేసిన విధానమే నేను చెప్తున్నా. వాళ్ళు అనుకుంటున్నది ఒకటి, ఇక్కడ అవుతున్నది ఒకటి. ఎయిర్పోర్ట్ లో చాలా మంది వస్తారు, రాలేదు కనుక పోలీస్ అక్కడనే అరెస్ట్ చేస్తారు, ఇతని కాలేదు. పోలీస్ స్టేషన్ లో చాలా మంది వస్తారు, పోలీస్ అరెస్ట్ చేస్తారు, కాలేదు. లాఠీ చార్జ్ అవుతుంది, కాలేదు. పర్మిషన్ ఇవ్వరు అనుకుంటే ఇచ్చారు.
ఇప్పుడు ఇవ్వంది నువ్వు వెళ్ళేసరికి అక్కడ ఇప్పుడు పెద్ద ప్రదర్శన జరగాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన 200-300 సంఖ్య కూడా లేదు. ఏ సమయానికి ఈ ప్రోగ్రామ్ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ కావాలో ఆ సమయానికి నెంబరే రాలేదు. సో చివరకు అంతా ఇంత కొడితే 1000 రేంజ్ లో నంబర్ ఉంది కానీ అంతకు మించి లేదు. ఇంకొక 1000 పోలీసులు ఉన్నారు. ఒక 600 మీడియా ఉంది, కెమెరాలు ఉన్నాయి, అవి ఉన్నాయి. వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కానీ దాంట్లో కూడా 1000-1200లో చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రియల్ గా కాక్రోచ్లమని అనే వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు. తీరా వచ్చిన వాళ్ళందరినీ మనం ఇట్లా చూస్తే ఒక 100-120 మంది ఎల్జిబిటిక్యూలు ఉన్నారు. 100-200 మంది ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, లెఫ్టిస్ట్ బ్యాచ్లు, డప్పులు, బ్యానర్లు అవే సేమ్. అయితే ఇక్కడ జోక్ ఏంటంటే సార్, ఆ పాత బ్యాండ్లు ఎస్ఎఫ్ఐ బ్యాండ్లు తీసుకొని వచ్చారు వీళ్ళు. కనీసం బిగినర్స్ మిస్టేక్స్ ఎస్ఎఫ్ఐ బ్యాండ్స్ ఉన్నది అది ఉంటది కదా, ఈ బిగినర్స్ మిస్టేక్ లెక్కనే అనుకోవచ్చు మనం వీళ్ళు చేస్తే. ఎందుకంటే సిజేపీ అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అండ్ లెఫ్టిస్ట్ ఆజాదీ ఆజాదీ అనుకుంటా. ఇంకొకటి ఏంటంటే ఒక మీడియా పర్సన్ బైట్ జావ్ అనుకుంటా అన్నాడు. ఆ బైట్ జావ్ ని కూడా స్లోగన్ లెక్క అనుకుని వీళ్ళు బైట్ జావ్ అనుకుంటా ఆ స్లోగన్ కూడా చెప్పేస్తారు. అందుకే అక్కడ అంటే ఈయన చెప్తుంటారు మోడీ గారు, ఏమో జీవుల ఆందోళన జీవి అని పిలుస్తుంటారు మోడీ గారు. ఈ సేమ్ అదే ఆందోళన జీవిలే అక్కడికి వచ్చారు. ఎప్పుడు చేసేవాళ్ళే. ఇక్కడ అదేంటి షమీన్ అది ఉంటుందిగా ఢిల్లీలో, అక్కడ చేసిన వాళ్ళు అన్ని, లేకపోతే ఫార్మర్స్ దీంట్లో చేసిన వాళ్ళు వాళ్ళే రిపీట్ అయ్యారు. తుకుడే గ్యాంగ్ జేఎన్యూలో చేసిన వాళ్ళు అంతా వాళ్ళే వచ్చారు కానీ ఒక కొత్త గ్రూపే రాలేదు. ఒక గ్రూప్ అంతా ఆజాదీ అని జేఎన్యూల బ్యాచ్ వచ్చింది, అవే స్లోగన్స్ ఇచ్చింది. సో ఎస్ఎఫ్ఐ వచ్చింది, ఇంకిలాబ్ అదే స్లోగన్స్ ఇచ్చింది. వాళ్ళ స్లోగన్లకు వాళ్ళే పరిమితమయ్యారు, వాళ్ళ డప్పులకు వాళ్ళే కొట్టుకున్నారు. ఎవరి గ్రూపులు వాళ్ళకు వచ్చినాయి. అంత కొడితే 1000 మంది వచ్చారు. మళ్ళా ఆమ్ ఆద్మీ పార్టీ గ్రూపు, లేకపోతే ఈ గ్రూపు. సో అందుకని దీంట్లో ఏ కొత్తదనం లేదు. అసలు కాక్రోచ్ అనే వాళ్ళు ఎవరూ లేరు. నిజమైన కాక్రోచ్లు వీళ్ళే. కనుక వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు ఇక్కడ వచ్చేసి. సో అంతా అనుకున్నది ఒకటి తుస్సుమన్నది ఇది మొత్తం మీద. అభిజిత్ దిప్తే ఏదో చేస్తాను అని అనుకున్నాడు. తాను మరో కేజ్రీవాల్ అయిపోతానేమో అని అనుకున్నాడు. అదేమీ కాలేదు. అయితే నా పాయింట్ ఏంటంటే దీంట్లో ప్రభుత్వము చాలా ఓపికగా డీల్ చేసింది. ప్రభుత్వం ఎక్కడ కూడా తొందరపడలేదు. ఏర్పాట్లు మాత్రం అన్నీ చేస్తున్నది. అక్కడికి వచ్చినప్పుడు ఒక 3 గంటల ఎండను తట్టుకోలేకపోయాడు అభిజిత్ దిప్తే. ఆయన సహచరులు 2 వచ్చారు, వాళ్ళు కూడా. కనుక వాళ్ళు ఎండను తట్టుకోలేక ఆయనను పట్టుకెళ్ళి కారులో కూర్చోబెట్టేసి వేడి ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టండి, ఏసీ దాలో అరే క్యా చంపేస్తారా ఏంది అని ఒకటి స్లోగన్ అరుస్తున్నాడు. చంపేస్తారా ఏంది వాడిని, ఏసీ వేయండి, ఫుల్ పెట్టండి, తలుపులు వేసేయండి. సో అందుకే ఆయన యుఎస్ లో ఉండి వచ్చాడు. ఇక్కడ ఎండను కూడా కానీ బాయిలర్ కోడిని పట్టుకొచ్చి భగత్ సింగ్ అని స్లోగన్లు ఇచ్చారు. కనుక అరే ఎండకు చుట్టుక పడేవాడు వచ్చి భగత్ సింగ్ ఎట్లా అవుతాడు చెప్పండి. విరోచిత పోరాటాలు చేయాల్సిన యువకులు ఇది కూడా చేయలేనటువంటి ఒక పరిస్థితి. అందుకే భారతీయ యువత ఎప్పుడు కూడా శ్రీశ్రీ గారి కోట్ మనం ఒకటి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా సార్. వీళ్ళు ఏమంటున్నారు, లేజీ అని అనుకుంటున్నారు. శ్రీశ్రీ గారి కోట్ ఏంటంటే, ఎముకలు కుళ్ళిన సోమురి పోతులారా అనే ఒక కొటేషన్ ఉంటుంది చూసారా. అది శ్రీశ్రీ గారి వీళ్ళని ఆ కోట్ అనేది వీళ్ళకి వర్తిస్తుంది కదా సార్. తప్పకుండా వర్తిస్తుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళే వీళ్ళంతా కూడా కష్టపడి పని చేయాలి, కొంత స్కిల్ నేర్చుకోవాలి, నైపుణ్యాలు నేర్చుకోవాలి, ఏదో ఒక పని చేతులతో చేయాలి, చేసి దాని నుంచి డబ్బు సంపాదించాలి. కనుక సంపదను సృష్టించాలి. యువత అనేది సంపదను సృష్టించాలి. ఎట్లా అంటే ఇది కన్స్ట్రక్టివ్ గా చేయాలి. నువ్వు పని చేసి వస్తువును సమాజానికి ఇవ్వగలగాలి. కనుక ఏదో ఇవ్వగలిగినప్పుడు జీతం తీసుకోగలుగుతాం, మనం డబ్బు తీసుకోగలుగుతాం. ఏది ఇవ్వకుండా కూర్చునబెట్టి డబ్బులు పంచే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయకూడదు. ఎప్పుడు కూడా మనం చేయాలని కూడా మనం కోరుకోకూడదు. అందుకే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ఏదైతే